వారానికి మన సహవాసం యొక్క టైమింగ్ ఎంత? మీరు 7 గంటలకు వస్తే గంట, అదే 6 గంటలకు వస్తే 2 గంటలు. మీరు వారానికి 1 గంట 2 గంటలు ఇక్కడ గడిపి మీరు ఇంటికి వెళ్ళిపోయి సోమవారం నుంచి శనివారం వరకు మీకు నచ్చిన కార్యక్రమాల్లో బతికేసి మళ్ళీ ఆదివారం 1 గంట ఇక్కడికి వచ్చి నాలో పరిశుద్ధత రావట్లేదు అన్నయ్య అంటే ఎట్లా వస్తా తమ్ముడు అని అడుగుతున్నాను నేను. ఎట్లా వస్తుంది? నువ్వు గడిపేది లింగుమని చెప్పు. 1 గంట నువ్వు ఇక్కడ గడిపి నువ్వు బయట 24 గంటలు అంటే సోమవారం నుండి శనివారం వరకు నువ్వు నచ్చిన కాడ నీ మొబైల్స్లో, నీ యూట్యూబ్లో, నీ ఫేస్బుక్లో, నీ పరిస్థితుల్లో, నీ స్నేహాల దగ్గర నువ్వు 24 అవర్స్ అక్కడే గడిపి గంటకు వారానికి ఒకసారి 1 గంట ఇక్కడ గడిపి దేవుడు నా హృదయాన్ని మార్చట్లేదని అంటే ఎలా మారుస్తావు? ముందు నీ అలవాటు మార్చు. గంట ఏదన్నా చర్చిలో వాక్యం ఎక్కువ చెప్పారనుకోండి, ఉంటారండి విశ్వాసులు? ఆయనకు లుక్ ఎత్తారు. ఏమని? ఆ లుక్ ఏంటో చెప్పనా? మాకు పని ఉంది, నీకు పని ఉంటే చూసుకో, త్వరగా ముగించేయని. కొంతమంది చిన్నపిల్లల్ని గిల్లేస్తారు. ముగించేయని, పిల్లలు ఏడుస్తున్నారు, ముగించేయని. ఆ పిల్ల కాదులండి, అక్కడ మా పిల్ల కూడా ఉంది. మామూలుగా చెప్తున్నాను. అంటే ఇదో రకమైన అడుగుతారు. కుదురు ఇంకొక గంట వాక్యం వింటారంటే వినరు. విన్నిస్తారని అడుగుతాను, వింటారా? వినరు. ఎందుకంటే కాల్స్ వచ్చేస్తాయి, పనులు గుర్తొచ్చేస్తాయి, అన్ని గుర్తొస్తాయి. నువ్వు 1 గంట కూర్చుంటా పోనీ ఈ గంట వాక్యం ఇక్కడ ఈ సహవాసులు అలాంటి విలువైన మాటలు అంటున్నప్పుడు ఆ గంట కూడా నీ మైండ్ చెబుతున్న వాక్యం మీద ఉందా? లేదు. ఇది ఏది మనం పాటించుకోకుండా దేవుడు పరిశుద్ధుడు కనుక నన్ను కూడా పరిశుద్ధంగా అవ్వమన్నాడు. నేను అవ్వలేకపోతున్నాను అన్నయ్య, వీటిని ఎలా జయించాలన్నయ్య అంటే నేను మళ్ళీ సూత్రం చెప్తున్నాను. నువ్వు ఎక్కువ దేనితో గడుపుతున్నావో దాన్ని బట్టే అవ్వలేకపోతావు.